మీరు ఎవ్రీ మంత్ 12,000 వరకి డ్రా చేయొచ్చు. ఎందుకు 12,000 వరకి డ్రా చేయాలి అంటే, మీరు ఎక్కువ గనుక డ్రా చేసినట్టయితే, సపోజ్ మీరు 2,00,000 మీరు 20,00,000 పెట్టి 2,00,000 ఒక సంవత్సరంలో డ్రా చేసేసారు. మీకప్పుడు 12% రిటర్న్ వచ్చిందనుకోండి. మీరు డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 10%. అంటే మిగిలిన 2% ఉంటది. అంటే 2% అంటే మీకు చాలా తక్కువ అమౌంట్ దాంట్లో ఉంటది. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా పడిపోతే, ఆ పడిపోయే ఛాన్సెస్ ఎప్పుడొస్తది? మార్కెట్ నార్మల్‌గా కరెక్ట్ అయ్యి పెరుగుతూ ఉంటది. 10% పడతది, మళ్ళా పెరుగుతది, మళ్ళా 5% పడతది, పెరుగుతది. బట్ కోవిడ్ కానీ, లేదంటే యుద్ధాలు గానీ, లేదంటే ఏదైనా హ్యాకింగ్ గానీ, ఏదైనా అనుకోని సంఘటనలు ఏమైనా పెద్దవి గనుక జరిగితే, మీకు కంపల్సరీ మార్కెట్ ఒక 30%, 40% కరెక్షన్ ఇస్తది. అలాంటి టైంలో మీరు 10% గనుక విత్‌డ్రా చేస్తే, మీరనుకున్న అపోహనే నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీలో మీరు డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది.